కడియం శ్రీహరి అండ్ దానం నాగేందర్కి సంబంధించిన బీఆర్ఎస్ వాళ్ళు వేసిన పిటిషన్లని తిరస్కరిస్తూ వీళ్ళిద్దరూ పార్టీ మారలేదు, ఎలాంటి ఆధారాలు లేవు అని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఒక తీర్పును వెలువరించడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ఒక రకమైన గొడ్డలి పెట్టు లాంటి నిర్ణయంగా కనబడుతున్నది. దాంట్లో ఏం డౌట్ లేదు. స్పీకర్ పదవి రాజ్యాంగబద్ధ పదవి అయినప్పటికీ కానీ ఆ పదవిలో ఉన్నటువంటి స్పీకర్ గారు ఆ నిర్ణయాన్ని అన్నింటినీ పక్కన పెట్టి, నిబంధనలు పక్కన పెట్టి, గైడ్లైన్స్ పక్కన పెట్టి, స్పీకర్ ఆ కార్యాలయ అన్ని రకాల అవన్నీ పక్కన పెట్టి ఈ తీర్పునిచ్చినట్టుగా కనబడుతున్నది. సరే, కడియం శ్రీహరిది ఒకటి పక్కన పెడదాం. దానం నాగేందర్ది చూద్దాం. దానం నాగేందర్ పార్టీ మారలేదా? దానం నాగేందర్ పార్టీ మారిండని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవట. ఏం ఆధారం కావాలా? ఎలక్షన్ అఫిడవిట్ ఉన్నది కదా. ఎలక్షన్ అఫిడవిట్లో నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను అని ఎలక్షన్ అఫిడవిట్ పెట్టిండు. మరి ఇవన్నీ ఎవిడెన్సెస్ బీఆర్ఎస్ వాళ్ళు చూపించలేదా? లేకపోతే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వీళ్ళని కలిసిపోయి అది చూపించలేదా? లేకపోతే అన్నీ మీ ముందున్నా కూడా నిర్ణయం అట్లా తీసుకున్నారా? విచిత్రంగా ఉన్నది ఇది. మీరు చూడండి, నేను ఎలక్షన్ అఫిడవిటే చూపిస్తున్నాను. నేను ఎక్కడికో మనం వెళ్ళాల్సిన అవసరం లే. ఏముంది ఎలక్షన్ అఫిడవిట్లో? ఇగో ఇది దానం నాగేందర్ ఎలక్షన్ అఫిడవిట్. ఇది ఈ ఎలక్షన్ అఫిడవిట్లో పేజ్ నెంబర్ 2 చూడండి. ఈ దానం నాగేంద్ర గారి బొమ్మ చూడరు. 100 రూపాయల బాండ్ పేపర్. ఇది ఎలక్షన్ అఫిడవిట్. ఇది ఈ అఫిడవిట్లో ఏం రాసినాడినా? ఐ ఆమ్ ఏ క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, నేమ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. ఆయనే చెప్తున్నాడు నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అని. ఈయన ఎక్కడున్నాడు మరి? ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడికి పోటీ చేస్తున్నాడు? భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అనే పార్టీ నుంచి ఖైరతాబాద్ నియోజకవర్గానికి 2023లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చి, అంటే ఆ పదవి ఉండగానే కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసిండు. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నా అని తనే ఎలక్షన్ అఫిడవిట్లో చెప్పడం జరిగింది. ఇంతకంటే ఆధారం ఏం కావాలా? ఇంతకంటే ఆధారం ఏం కావాలా? ఏ ఆధారాలు లేవని దాన్ని తిరస్కరించిందట. ఏం షేమ్ కదా ఇది. షేమ్. ఇక్కడ చూడండి, పేజ్ నెంబర్ 20 చూడండి మళ్ళీ. అరే గింత ఘోరంగా అసలు ఎట్లా ఏ లెక్కన మాట్లాడతారు? పేజ్ నెంబర్ 20లో ఎక్కడుంది? ఇక్కడ కాదు కదా. వన్ సెకండ్ ప్లీజ్. పార్ట్ బి నేమ్ దగ్గర ఇగో ఇక్కడ చూడండి. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్ దానం నాగేందర్, సో అండ్ సో, హౌస్ నెంబర్, ఫుల్ అడ్రస్, ఫుల్ పోస్టల్ అడ్రస్, నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యున్సీ అండ్ స్టేట్, సికింద్రాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ నెంబర్ 8, తెలంగాణ స్టేట్. నేమ్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ విచ్ సెటప్ ద క్యాండిడేట్, అదర్వైజ్ రైట్ ఇండిపెండెంట్. నువ్వు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నావో పార్టీ పేరు రాయి. ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇండిపెండెంట్ అని రాయి. ఏం రాసిండు? ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నాను రాసిండు. ఇదంతా ఎందుకు? ఫస్ట్ సెకండ్ పేజీలోనే ఉంది కదా. ఆయనే చెప్తున్నాను నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, పార్టీ నన్ను సెట్ చేసిందంటే నాకు టికెట్ ఇచ్చిందని చెప్తున్నాడు. ఇంతకంటే దారుణంగా ఏమైనా ఉందా? ఏమంటాడు స్పీకరు? ఎలాంటి ఆధారాలు లేవట. ఆధారాలు ఉన్నాయి అని మరి ఏదన్నా పేపర్ రాసిందా? తప్పుడు నిర్ణయం ఇది అన్యాయం ఇది అని. సరే, ఇప్పుడు ఏం జరగబోతున్నది? చాలామంది అడిగే క్వశ్చన్ అంటే మరి ఏంది ఇప్పుడు వాట్ నెక్స్ట్ అంటే, ఇప్పుడు స్పీకర్ పరిధిలోని అంశం, అసలు ఆ స్పీకర్ పరిధిలోని అంశం పైన కోర్టులు నిర్ణయం ఎంతవరకు తీసుకుంటాయి అనేది క్వశ్చన్ మార్క్. దాని మీదనే మళ్ళీ విచారణ. మొన్నటిదాకా స్పీకర్ పరిధిలోని అంశం పైన మనము విచారణ చేయొచ్చా లేదా అన్న దాని మీద చర్చ కోర్టులు.
ఎందుకంటే మన మన రాజ్యాంగము అట్లా ఉన్నది. సో ఈ పార్టీ ఫిరాయింపుల మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఈ దారుణమైనటువంటి వ్యవహారాల మీద దానికి కొంత సవరణ చేయాల్సి ఉండే. పార్టీ మారిన ఇమీడియట్గానే పార్టీ వాళ్ళ సభ్యత్వం రద్దయిపోవాలి. అంటే ఒకప్పుడు ఇట్లాంటి చెత్త రాజకీయాలు లేవు కదా, ఇంత ఇంత భయంకరమైన పాలిటిక్స్ లేవు కదా. సో అందులో ఉన్న ఆ లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని ఆడుతున్నారు ఆట. ఎందుకంటే స్పీకర్ ఎవరి పరిధిలో ఉంటాడు, గవర్నమెంట్ ఎవరిది ఉంటే స్పీకర్ ఆయన ఉంటాడు. కాకపోతే ఏంటంటే కోర్టులు కూడా చాలా సందర్భాల్లో స్పీకర్ నిర్ణయాన్ని పక్కన పెట్టి జడ్జిమెంట్ ఇచ్చిన సందర్భాలు రీసెంట్గా కనబడుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా ఇనిషియేట్ తీసుకొని ఈ నిర్ణయాలు ప్రకటించడంతోనే ఇంతవరకు వచ్చింది. మరి ఇప్పుడు ఏం జరగబోతున్నది, ఏం జరుగుతుందంటే స్పీకర్ తీసుకోవాల్సిన నిర్ణయం తీసుకున్నది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ కానీ మళ్ళీ ఎవరైనా మళ్ళీ కోర్టుకు వెళ్ళి స్పీకర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, ఇది ఎట్లా, ఇగో ఇవి ఆధారాలు లేవంటాడు ఏందని మళ్ళీ కోర్టుకు వెళ్తే మళ్ళీ అప్పుడు విచారణలు జరిగి మళ్ళీ వాయిదాలు పడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పటికో మళ్ళీ జడ్జిమెంట్ వచ్చే అవకాశం, జడ్జిమెంట్ ఇటా అటా అన్నది అప్పుడు తెలుస్తుంది. అంతవరదాకా మనం ఏం చేయలేమంటే ఏం చేయలేం, అవకాశం లేదు. సో దాన్ని ఆసరాగా చేసుకొని వీళ్ళు ఇప్పుడు చేసి పడేద్దాం, ఇప్పటికిప్పుడైతే తీర్పు రాదు కదా, మనం ఇప్పుడు ఇంత సమాజానికి సేవ చేస్తున్నావు. రేవంత్ రెడ్డి అంటున్నాడు కదా, మొత్తం అసలు పరిపాలన ఇట్లా చూసి జనాలే అసలు ఆనంద బాష్పాలు గారుస్తున్నారని, మేము అది ఇస్తున్నాం అంటున్నారు కదా. మరి మొన్న జూబ్లీహిల్స్ కూడా గెలిచారు కదా, మేము రూరల్లో జరిగిన లోకల్ బాడీ ఎలక్షన్స్లో మాదే మొత్తం విజయం, 90% మేమే గెలిచామని చెప్పినారు కదా. మరి ఒక్క ఖైరతాబాద్ ఎలక్షన్, స్టేషన్ గన్పూర్ ఎలక్షన్ ఫేస్ చేయడానికి మీకు దమ్ము లేదా? నేను ఇది ఎప్పుడో చెప్పినా, ఇది క్లీన్ చిట్ ఇవ్వబోతున్నారు వెరీ క్లియర్గా నిన్న కూడా చెప్పిన. ఎట్లా చెప్పగలిగినాం మనం, వీళ్ళు అసలు ఒకవేళ కనుక వీళ్ళు ఇది ఇంకా ముందుకు వెళ్ళొద్దు, స్పీకర్ దాకా పోవద్దు అని అనుకున్నప్పుడు ముందే రిజైన్ చేసేవాళ్ళు. రిజైన్ చేయకుండా స్పీకర్కి మేము పార్టీ మారలేదు అని అఫిడవిట్ వేసేది అంటేనే రేవంత్ రెడ్డి స్పీకరు వీళ్ళందరూ మాట్లాడుకొని కానివ్వండి, ఇప్పుడు మనం ఎలక్షన్ ఫేస్ చేసే ఇది లేదు, సో మీరు అఫిడవిట్ వేయండి, స్పీకర్ ఫలానా నిర్ణయం తీసుకుంటాడని ముందే డిసైడ్ అయిపోయినారు వీళ్ళు. అది ఏ రాజకీయాలు కొంత తెలిసిన ఎవరైనా చెప్పగలుగుతారు. సో ఇప్పుడు మళ్ళీ ఎవరైనా అదే బీఆర్ఎస్ వల్ల ఇంకెవరైనా కోర్టుకు వెళ్తే కోర్టులో విచారణ జరిగి అప్పుడు నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. అది ఇంకా 5 నెలలు పడుతుందో 6 నెలలు పడుతుందో ఆ తర్వాత అది ఉండే అవకాశం, ఇప్పట్లో ఎలక్షన్ ఉండే అవకాశం లేదు. ఇప్పుడు కోర్టు కూడా మరి మొన్న ఇచ్చిన ఆర్డర్లో ఏమైనా స్పీకర్కి నిర్దేశించిందా అంటే స్పీకర్కి చెప్పింది ఆదేశాలు ఏం లేవు అక్కడ. స్పీకర్కి ఏం చెప్పిందంటే మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకోండి, మీరు ఇటా డిస్మిస్ చేస్తారా వేట్ వేస్తారా, ఏదో ఒక నిర్ణయము మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీరు తీసుకోండి అని మాత్రమే చెప్పింది. ఏదో ఒక నిర్ణయం ఆయన తీసుకుంటే అయిపోయింది. ఇక్కడ కంటెంప్ట్ అనేది కూడా ఏం లేదు, ఇక్కడ అంటే కోర్టును ధిక్కరించినట్టు కూడా ఏం లేదు. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే కోర్టు నిర్ణయం తీసుకుంటే అప్పుడు ఏమైనా వేటుపడే అవకాశం ఉంటుంది. అంతవరదాకా నో ఎలక్షన్. దానం కడియంలపై అనర్హత పిటిషన్ల డిస్మిస్, తీర్పు వెల్లడించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. పార్టీ మారినట్టుగా ఆధారాలు లేవని స్పష్టీకరణ. బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన 10 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్. ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిండు, ఇప్పుడు ఇంకో 2కి ఇచ్చిండు. ఆ 2కి మొత్తం కథం అయిపోయింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై దాఖలైన అనర్హత పిటిషన్లను శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ డిస్మిస్ చేశారు. బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారని అందిన ఫిర్యాదులపై విచారణ జరిపిన అనంతరం ఆ పిటిషన్లు కొట్టేశారు. దానం కడియం పార్టీ మారినట్టుగా సరైన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. అసెంబ్లీలో బుధవారం ఈ మేరకు స్పీకర్ తీర్పు వెలువరించారు. దీంతో ఇప్పటి వరకు పార్టీ ఫిరాయింపుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన 10 మంది శాసనసభ్యులకు క్లీన్ చిట్ లభించినట్లయింది. ఎవరెవరు? బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే, ఎం సంజయ్ జగిత్యాల, గూడెం మహిపాల్ రెడ్డి పటాన్చెరు, పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ, కాళ యాదయ్య చేవెళ్ల, తెల్లం వెంకట్రావు భద్రాచలం, అరికపూడి గాంధీ షేర్లింగంపల్లి, ప్రకాష్ గౌడ్ రాజేంద్రనగర్, ఇప్పుడు కడియం శ్రీహరి స్టేషన్ గన్పూర్, దానం నాగేందర్ ఖైరతాబాద్. కాంగ్రెస్ పార్టీలో చేరారని, ఫిరాయింపు నిరోధక చట్టం కింద వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, జగదీష్ రెడ్డి, చింతా ప్రభాకర్, కేపీ వివేకానంద, పాడి కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేశారు. దానం నాగేందర్పై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ కోర్టును ఆశ్రయించింది. విచారించిన సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపు ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడానికి స్పీకర్కు ఒకసారి 3 నెలలు, తర్వాత మరో 4 వారాలు, తాజాగా మరో 2 వారాల గడువు ఇచ్చింది. దీంతో స్పీకర్ పలు దఫాలుగా విచారణ చేశారు.
ఇరుపక్షాల వారు తమ ఆధారాలు అఫిడవిట్ల రూపంలో స్పీకర్కి సమర్పించారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా వేసుకున్నారు. పార్టీ అగ్రనేతల సమక్షంలో ఆ పార్టీలో చేరారు అని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఆధారాలు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలు అఫిడవిట్లో అందించారు. దీనికి సమాధానంగా మేం పార్టీ మారలేదు, ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నాం, మమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగానే ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాం అని ఎమ్మెల్యేలు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు. పలు దఫాలుగా జరిగిన విచారణలో ఇరుపక్షాల న్యాయవాదులు తమ వాదనలను స్పీకర్ ముందు వినిపించారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు దానం నాగేందర్ మీద ఆయన ఎవరు పిటిషన్ వేసింది? కౌశిక్ రెడ్డి అనుకుంటా. కౌశిక్ రెడ్డి ఇప్పుడు ఇంత క్లియర్గా ఇది ఎలక్షన్ అఫిడవిట్, ఎవరిది? దానం నాగేందర్ ఎలక్షన్ అఫిడవిట్. ఇది ఈ ఎలక్షన్ అఫిడవిట్లో సెకండ్ పేజీలోనే చాలా క్లియర్గా నేను ఇంతకుముందు చూపించినట్టు ఐఎమ్ ఏ క్యాండిడేట్ సెటప్ బై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అని ఆయనే చెప్తున్నాడు కదా. మరి ఇది ఎవిడెన్స్ కాదా? ఇది ఆధారం కాదా? మరి కౌశిక్ రెడ్డి దీన్ని సమర్పించలేదా? అసలు ఇంకొక అవకాశం ఉండే బీఆర్ఎస్ వాళ్ళకి, ఏది? మొన్న రాజ్యసభ ఇద్దరు కాంగ్రెస్ పోటీకి నిలబెట్టినప్పుడు వీళ్ళు కూడా ఒక క్యాండిడేట్ని, ఎట్లాగో గెలవరు కానీ వీళ్ళు కూడా ఒక క్యాండిడేట్ని నిలబెట్టుంటే, విప్ జారీ చేసి ఉంటే ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎటువైపు వెళ్తారనేది తెలిసిపోతుండే కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? దాన్ని సరే, అది ఎంతవరకు ఈ వేటు పడడానికి అవకాశం ఉంటుందో పక్కన పెడితే, రేపొద్దున మీరు మళ్ళీ కోర్టుకు వెళ్ళినప్పుడు అదొక ఎవిడెన్స్ కింద ఉంటుండే కదా. ఆ ప్రయత్నం ఎందుకు చేయలే? ఇక్కడ ఏదో జరుగుతున్నది మొత్తానికి బీఆర్ఎస్ని కూడా రేవంత్ రెడ్డి సెట్ చేస్తున్నాడా అన్న ఒక అనుమానం కూడా వస్తున్నది. మరి దీనికి వాళ్ళే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలండి? ఎలక్షన్ అఫిడవిట్లో నేను కాంగ్రెస్ పార్టీ నుంచి సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా అని చెప్తున్నాడు. ఇంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలా? ఒక్కసారి కౌశిక్ రెడ్డికి ఫోన్ చేద్దాం. కలుస్తలేదుగా, 1 సెకండ్, ఇంకొకసారి ట్రై చేద్దాం. కౌశిక్ రెడ్డి గారు, గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నారు మీరు. ఇప్పుడు ఏంది ఇది? దానం నాగేందర్ పిటిషన్ మీరే కదా వేసింది? మరి ఏంది మరి కొట్టేసారు కదా మీరు ఎలక్షన్ అఫిడవిట్ చూపించలేదా? ఎలక్షన్ అఫిడవిట్ సెకండ్ పేజీలోనే ఉంది కదా. రావు గారు, ఎవ్రీథింగ్ చూపించినాం రావు గారు. టోటల్ ఎవ్రీ అఫిడవిట్ ఎవ్రీథింగ్ చూపించింది వాస్తవము. రెండోది, అసలు దానం నాగేందర్ గారు అసలు చూపించడం ఏంది ప్రపంచం అంతా తెలుసు. బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే వండుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా కాంటెస్ట్ చేసిండు, దాన్ని కూడా కొట్టేసిరు అంటే ఏందన్నట్టు. రెండోది ఏంటంటే గారు, అసలు రాజ్యాంగంలో అసలు కాన్స్టిట్యూషన్ పట్టుకోనేమో బుక్ పట్టుకోనేమో తిరుగుతూ ఉంటాడు రాహుల్ గాంధీ. నేను డిస్క్వాలిఫికేషన్ మీద ఒక చట్టం తెస్తా అని, ఇదే నావి చేసే చట్టము. అసలు ప్రజలందరూ నవ్వుకునే పరిస్థితి. ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి గారు. ఎంత దారుణం అంటే అసలు క్లియర్ గా, అంటే దీనికంటే చీటింగ్ అనేది కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డి గారికి మొత్తం కూడా అందరినీ మోసం చేసుడు అలవాటు అయిపోయింది. ఇప్పుడు వాస్తవంగా ఆయన అధికారానికి మీలాంటి యూట్యూబర్స్, మీలాంటి వాళ్ళు అందరు కూడా సపోర్ట్ చేస్తూ వచ్చిండ్రు. అధికారానికి వచ్చినాక మిమ్మల్ని మోసం చేసిండ్రు, సాయం చేసినా మమ్మల్ని మోసం చేసిండు. ఆఖరికి ప్రజలని నమ్మించి ప్రజలని ఓట్లు వేయించుకొని 6 గ్యారెంటీలు అని చెప్పి ప్రజల్ని మోసం చేసిండు. ఆఖరికి ఇలా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేసి క్లియర్ గా ప్రపంచం అంతా కళ్ళకు కనబడేటట్టు ఇలా ఉంటే ఇలా అది కాదు. నా పాయింట్ ఏంటంటే, మీరు పిటిషనర్ గా అఫిడవిట్లో ఈ 2వ పేజీలో 22వ పేజీలో క్లియర్గా నేను ఈ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను రాసిండు. అది ఎవిడెన్సే కదా. అది అక్కడ మీరు పెట్టారా? ఇప్పుడు స్పీకర్ ఏమి వెతుక్కొని చూడాడు కదా, మీరు ఇచ్చిందే దాన్ని వెరిఫై చేసాడు. అసలు మీరు పెట్టిరా లేదా? అది 100% పెట్టినాము, 100% చూపించాం. ఏమంటాడు? ఏం లేదు, ఓకే చూస్తాను అని అంటాడు, సింపుల్ గా స్మైల్ ఇస్తాడు, అంతా. నిన్న కూడా డిస్క్వాలిఫై చేసేటప్పుడు మా అడ్వకేట్ గారు చెప్తారు, సింపుల్ గా డిస్మిస్ చేసేసి స్మైల్ ఇచ్చేసినట్టు అంతే. ఓకే, ఇది చాలా భయంకరమండి. అంటే అసలు ఈ కాన్స్టిట్యూషన్ ని వీళ్ళే తుంగలకు తొక్కడము చాలా చాలా బాధాకరం. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇప్పుడు వీళ్ళు తప్పు చేసారు, మీకు అడిగే అర్హత మీరు కోల్పోయారు, మీరు గతంలో అదే పని చేసారు. దీనివల్ల ఇక బీజేపీ వాళ్ళు వేరే రాష్ట్రాల్లో అదే పని చేసారు, ఇక మీరు చేయలేదా అని ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నారు. దానికి మీ దగ్గర ఆన్సర్ లేదు.
ఈయన నెమ్మదిగా తప్పించుకున్నాడు. ఒక్క నిమిషం, నా దగ్గర ఆన్సర్ ఉంది దానికి కూడా. మేము ఎక్కడ కూడా ఇండివిజువల్ గా మేము కప్పలేదు. మేము కప్పింది వాళ్ళ ఎల్పీని మేము మర్జ్ చేసుకున్నాము. మేము ఇట్లా ఇండివిజువల్ గా కప్పింది లేదు. ఒకటి. రెండోది ఏంటంటే అసలు దీనికంటే క్లియర్ ఎవిడెన్స్ ఏం కావాలి రగ్ గారు? మీరు ఒక్క మాట మాకు చెప్పండి, దీనికంటే క్లియర్ ఎవిడెన్స్ ఏమి కావాలా? అసలు ఒక కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద కాంటెస్ట్ చేసిన తర్వాత మీరు అన్నట్టు తన పేజ్ లో మొత్తం ఉన్నది, మొత్తం తనకి పట్ట 4 lakhs ఇన్ని ఓట్స్, 4 లక్షల చిల్లర ఓట్స్ అనే పడ్డాయి దాన్ని పార్లమెంట్ కాంటెస్ట్ చేసినప్పుడు. అన్ని ఎవిడెన్స్ తో సహా తీసి చూపించి పెట్టాము. పెట్టినా కూడా ఇంకా దానికంటే ఇంకేముంటది? ఇప్పుడు ఈ తనదంతే కడియం శ్రీహరి గారిది కూడా వారి డాటర్ ఎంపీగా అఫిడవిట్ చేసినప్పుడు ఆయన పోయి నామినేషన్ వేసిండు. అసలు ఉన్న ప్రతిదీ వీళ్ళు ఇంత దారుణంగా చేయడం. కానీ రగ్గారు ఖచ్చితంగా ప్రజలు అన్ని కూడా చూస్తున్నారు. టైం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు, అలా డౌట్ లేదు. రైట్, థ్యాంక్ యూ. సో మిగతా విషయాలు తర్వాత మాట్లాడదాం. ఈ అంశం మీద మనం డిస్కస్ చేద్దాం. రఘు గారు, ఈ స్పీకర్ డాక్టర్ అంబేద్కర్ గారిని, ఓటర్లను, 2 పార్టీలను భ్రష్టు పట్టించాడు. సుప్రీంకోర్టు సరైన జడ్జిమెంట్ ఇవ్వాలి. ఇప్పుడు అది ఎప్పుడు సెట్ అవుతుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది అన్నది? మళ్ళీ ఎవరైనా కోర్టుకు వెళ్తే మళ్ళీ అప్పుడు ఇవన్నీ మళ్ళీ పరిశీలించి స్పీకర్ తీసుకున్న నిర్ణయం సరైంది కాదా అవునా అన్నది అప్పుడు మళ్ళీ కోర్టు డిసైడ్ చేయాలి. ఇది చాలా పెద్ద ప్రాసెస్. ఇది జరగాలి అంటే ఇది మళ్ళీ నేను అనుకోవడం ఇక్కడ కింది కోర్టు, హైకోర్టు ఇవ్వడానికైతే అవకాశం ఉండదు. హైకోర్టు ఇవ్వడానికి అవకాశం పెద్దగా ఉండకపోవచ్చు. మళ్ళీ అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళాల్సిందే. అది ఏమవుద్ది అన్నది చూడాలి. చలో, కోర్టు అంటే విలువ లేకుండా పోయింది. కోర్టు కూడా ఏమీ ఫలానా నిర్ణయం తీసుకోండి అని కోర్టు చెప్పలే. సో అది వీళ్ళకి కలిసి వచ్చిన అంశం అన్నమాట. కోర్టు ఎక్కడా కూడా వీళ్ళు పార్టీ మారినరా లేదా అన్నది దాని మీద మాట్లాడలే. నిర్ణయం ఎందుకు లేట్ అవుతుంది అన్న దాని మీద మాత్రమే మాట్లాడింది. దానం కడియంలకు క్లీన్ చిట్. అసలు క్లీన్ చిట్ ఎట్లా వచ్చింది అన్నది ఎవరు రాసే ప్రయత్నం చేయలే. ఏ తప్పు చేయలేదు కాబట్టే క్లీన్ చిట్ వచ్చిందట. ఎంపీగా పోటీ చేశా కానీ ఆ పార్టీ సభ్యత్వం తీసుకోలే. ఎవడన్నా పార్టీ సభ్యత్వం అంటే ఆ పార్టీకి సంబంధించిన వాడు కాకుండా అవతల పార్టీ వానికి పిలిచి టికెట్ ఇస్తారా అండి? ఎంపీగా పోటీ చేసినట ఏ పార్టీ మీద? కాంగ్రెస్ పార్టీ మీద. కానీ సభ్యత్వం మాత్రం తీసుకోలేదట. అంటే ఆయనకు 100 రూపాయలు కట్టి తీసుకుంటేనే నువ్వు పార్టీ మారినట్ట. ఎంత కొత్త కొత్త భాష్యాలు చెప్తున్నారు చూడండి. ఇగో, స్పీకర్ తీర్పును స్వాగతిస్తున్నా, ఆ పిటిషన్కు అర్హతే లేదు, స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు బీఆర్ఎస్ అట. విషయం ఏంటంటే వీళ్ళు చేతగాని దద్దమ్మలు, వీళ్ళు ఎలక్షన్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా లేరు. కడియం శ్రీహరి అంటే ఇంత చదువుకున్నావు మీరు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, మైక్ అందుకుంటే రాజ్యాంగం అంటారు, అంబేద్కర్ అంటారు, అసలు పెద్ద పెద్దగా మాట్లాడతారు కదా. మరి నీకు భారత రాజ్యాంగం ఏం చెప్పింది? నువ్వు ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళింది వాస్తవం కాదా? బీఆర్ఎస్ నుంచి గెలిస్తేవి, ఎంపీ టికెట్ బీఆర్ఎస్ నుంచి మీ కూతురికి తీసుకుంటేవి, ఈడ వర్కౌట్ అయితే లేదు, ఓడిపోయేటట్టుందని మళ్ళీ కాంగ్రెస్లోకి జంప్ అవుతేవి, నువ్వు మీ కూతురు కలిసి కండువాలు కప్పుకుంటేవి, అన్ని వీడియోలు ఉన్నాయి. ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటేవి, మళ్ళీ నేను బీఆర్ఎస్లనే ఉన్నా కానీ మళ్ళీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. చేతగానప్పుడు మీరు నిర్ణయాలు తీసుకోవద్దు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు లీడర్ అయితే, లీడర్ అంటూ ఎట్లుండాలా? స్ట్రైట్ ఉండాలా, స్ట్రైట్ ఫైట్ ఉండాలా, ఎదురుగా నిలబడాలా జనానికి. మీ ముఖం తలకాయ ఎత్తుకోవడానికి లేదు మీ నియోజకవర్గాల్లో. సో భయపడ్డారు. లిటరల్గా ఏంటంటే ఆ 10 నియోజకవర్గాల్లో ఎలక్షన్స్ వస్తే ఇబ్బంది అవుతుందని రేవంత్ రెడ్డి భయపడ్డాడు. ఇందులో నేను అనుకోవడం ఈ బీఆర్ఎస్కి సంబంధించిన ఎవరెవరైతే కొంతమంది పిటిషన్లు వేసారో వాళ్ళతో కూడా కాంప్రమైజ్ అయినట్టే కనబడుతున్నది. ఎవరేమంటున్నారు? స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు వెళ్తాం, ఫిరాయింపులను ప్రోత్సహించేలా శాసన వ్యవస్థపై ప్రజలు నమ్మకం కోల్పోయేలా సభాపతి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్తో ప్రజాస్వామ్యం ఖూనీ అయింది. ఫిరాయింపుదారులకు స్పీకర్ క్లీన్ చిట్, ప్రజల తీర్పును కాలరాయడమే. కిషన్ రెడ్డి తీర్పు వెనుక రాహుల్ గాంధీ ఒత్తిడి ఉంది, కేటీఆర్ అంటుండు. సో ఇట్లా ఈయన మాట్లాడుతున్నాడు. ఇదేమి కాదు. గతంలో వీళ్ళు అక్కడ ఇక్కడ పార్టీ ఫిరాయింపులకి
పాల్పడిన వాళ్ళు ఇక వేరే రాష్ట్రాలు అయితే ఇంకా భయంకరంగా ఉన్నది. వేరే రాష్ట్రాలు అసలు మొత్తం ప్రభుత్వాలనే నేలమట్టం చేసిరు కదా, అంటే కూల్చిపడేసినారు కదా ఎమ్మెల్యేలను తీసుకొని. ఇక అందరూ ఫిరాయింపుల మీద మాట్లాడి ప్రజాస్వామ్యము కూని అయింది మాట్లాడే వాళ్ళే మొత్తం. ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేసింది? ఇప్పుడు విషయం ఏంటంటే ఎవరికి అర్హత లేదు మాట్లాడడానికి. బీజేపీ వేరే రాష్ట్రాల్లో చేసిన వ్యవహారం కళ్ళకు కనబడుతున్నది. బీఆర్ఎస్ ఏం చేసింది? బీఆర్ఎస్ లాస్ట్ 10 సంవత్సరాల్లో మొత్తం చివరికి తెలుగుదేశం పార్టీతో సహా బహుజన్ సమాజ్ పార్టీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలతో సహా ఎవరిని వదిలిపెట్టలేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనేది పందులను కొన్నట్టు కొన్నది, లిటరల్గా అంత భయంకరంగా కొన్నది. మీరెందుకంటే తెలంగాణ పునరేకీకరణ ఏదో అన్నట్టుగా తెలంగాణ డెవలప్మెంట్ అని ఇప్పుడు వీళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ వాళ్ళకి దొరికింది ఏంటంటే నువ్వేం చేసినావు గతంలో, మరి నువ్వేం చేస్తున్నావు అంటే దీనికి ఆన్సర్ వీళ్ళ దగ్గర ఉండదు. గతంలో నువ్వేం చేసినావు అంటే కేటీఆర్ దగ్గర, కేసీఆర్ దగ్గర, వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉండదు. దొంగ పార్టీలు అన్నట్టు ఇవన్నీ.